హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సింధూరని చూసి చంటి అయితే, అమ్మాయి గారు, నేను ప్రేమిస్తున్న అమ్మాయి మీరే కదా అమ్మాయి గారు? నాకు తెలుసు మీరేంటి, నాకు తెలిసిపోయింది. చెప్పండి, నిజం చెప్పండి, మీరే కదా అని అడగడంతో దానికి ఒక్కసారిగా సింధూర కంగారు పడుతూ, ఇదేంటి ఒక్కసారిగా నన్ను నేను మైమరిచిపోయి ఈ మ్యూజిక్ని వాయించాను. ఇప్పుడు చంటి నన్ను గుర్తుపట్టేశాడు. చంటికి ఏం చెప్పాలి అని చెప్పి సింధూర తనలో తను కంగారు పడుతుంది. కానీ చంటి మాత్రం సింధూరని చెప్పమని తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సింధూర చంటి మీద గట్టిగా అరిచి, చూడు చంటి, నువ్వు వాయిస్తుంటే ఆ మ్యూజిక్ నాకు నచ్చి ఏదో నేను కూడా వాయించాను. అంతేగాని ఇట్లా నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నేనే అని చెప్పి నన్ను ఇబ్బంది పెడతావని కాదు. చూడు, వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటే, అమ్మాయి గారు, మీరెన్ని చెప్పినా సరే నేను అస్సలు నమ్మను. నేను ప్రేమించిన అమ్మాయి గారు ఒక్కటే. నాకు నిజం తెలిసిపోయింది. ఇప్పుడే పెద్దమ్మగారికి నిజం చెప్పేస్తాను. పెద్దమ్మగారు నాకు మాట ఇచ్చారు, నేను ప్రేమించిన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి జరిపిస్తానని అని చెప్పి ఇక చంటి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, చంటిని ఆపే ప్రయత్నంలో ఇక సింధూర చంటి చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా చంటి సింధూరని చూసి, అమ్మాయి గారు అని అంటుంటే, అవును, ఏంటి చంటి, నీకెంత చెప్తున్నా అర్థం కావట్లేదా? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నేను ఒక్కటి కాదు. అయినా నేనెవ్వరూ మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఈ ఇంట్లో నువ్వు పనివాడివి. పని చేసుకుని నువ్వు మేం పెట్టే ముద్ద తిని ఒక మూలన కూర్చోవాలి. అంతేగాని నా మీదే పెత్తనం చెలాయించాలని చూస్తే ఇప్పుడే వెళ్ళి మా అత్తమ్మతో చెప్తాను. అయినా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను కాదని అని చెప్పి ఇక సింధూర చంటిని ఆపుతుంది. చంటి సింధూర చెప్పింది నిజమే అన్నట్టుగా ఇక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతూ, అమ్మాయి గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పి చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చంటి వెళ్ళిపోయిన తర్వాత సింధూర చంటిని కొట్టినందుకు, అలాగే చంటిని అవమానించి మాట్లాడినందుకు తనలో తను చాలా బాధపడుతుంది. ఇక తన రెండు చేతుల్ని చూసుకొని చాలా పెద్ద తప్పు చేశారని తన రెండు చేతులతో తన రెండు చెంపలు కొట్టుకుంటుంది. తరువాత తట్టుకోలేక బయట వెలుగుతున్న మంటల దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. ఇక అక్కడ ఉన్న ఒక నిప్పు కర్రని తీసి తన చేతి మీద వాత పెట్టుకుంటుంది. అదే టైంలో చక్రం అక్కడికి వచ్చి, అమ్మాయి గారు, ఏం చేస్తున్నారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకమ్మా మీ చేతిని మీరే ఇలా వాత పెట్టుకుంటున్నారు? వదలండి అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న ఆ నిప్పు కర్రని తీసి మంటల్లో పడేసి ఇక సింధూర చేతిని చూస్తారు. చెప్పండమ్మా, ఎందుకు ఇట్లా చేశారు అని అంటుంటే, చక్రం బాబాయ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. చంటి తన ప్రేమిస్తుంది నన్నే అన్న సంగతి తెలిసినా కూడా తన దగ్గర నిజం చెప్పలేకపోయాను. తను ఎంతగానో తన ప్రేమించిన అమ్మాయి కనిపించిందని చాలా సంతోషంగా నా దగ్గరికి వచ్చాడు. కానీ నిజాన్ని దాచిపెట్టి పైగా తనని అవమానించాను. ఈ చేతులతో తనని కొట్టాను. తాళి కట్టిన భర్తని కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను. నాకు శిక్ష పడాల్సిందే అని చెప్పి ఆ నిప్పు కర్రని మళ్ళీ తీయబోతుంటే, చూడమ్మా, నువ్వు తప్పు చేయలేదు. నీ భర్తని నువ్వు కాపాడుకున్నావు. నిజం తెలిస్తే చెంచలమ్మ అమ్మగారు ఎక్కడ చంటి ప్రాణాలు తీస్తారేమో అన్న భయంతో నిజాన్ని దాచిపెట్టావు. నువ్వేమీ తప్పు చేయలేదు. రామ్మా ఇక్కడి నుంచి అని చెప్పి ఇక చక్రం అక్కడి నుంచి సింధూరని తీసుకొని లోపలికైతే వెళ్తాడు. కానీ చంటి మాత్రం సింధూర తన చెంప మీద కొట్టిందన్న బాధతో అలిగి భోజనం కూడా తినకుండా బయట మంచం మీద కూర్చుని పైన ఆకాశంలోకి చూసుకుంటాడు. ఇంతలో చక్రం ఇక చంటి దగ్గరికి వచ్చి, ఎరా చంటి, భోంచేయవా? చాలా టైం అయ్యింది, రారా అని పిలవడంతో, లేదు బాబాయ్, లేదు, నాకు ఆకలిగా లేదు, ఆకలి చచ్చిపోయింది, నేను భోంచేయను అని చెప్పి చంటి చిన్న పిల్లాళ్లాగా మారం చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో చక్రం లోపలికి వెళ్ళి సింధూర అడుగుతూ ఉంటే, అమ్మాయి గారు, చంటిని మీరు కొట్టడం వల్ల వాడు అలిగినట్టున్నాడు. నేను ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా అస్సలు తినటం లేదు అని చెప్పడంతో,
ఒక్కసారిగా సింధూర చంటిని చూసి, ఏంటి చంటి భోంచేయటం లేదా? బాబాయ్ ఒకసారి భోజనం పెట్టి ఇవ్వా అని చెప్పి ఇక ప్లేట్లో భోజనాన్ని పెట్టించి చంటి దగ్గరికి తీసుకెళ్తుంది. చంటి అని చెప్పి చంటి దగ్గర కూర్చోబోతుంటే, అమ్మాయి గారు, పొండమ్మాయి గారు, మీతో నేను మాట్లాడను, అసలు మీ వైపు కూడా చూడను, కాస్త కూడా ఆలోచించకుండా నన్నే కొట్టేస్తారా? వెళ్ళండి అమ్మాయి గారు, వెళ్ళండి. మీరు మహారాణులు, మీరు పట్టు పరుపుల మీద పడుకుంటారు, మాలాంటి పేదవాళ్ళతో మీకెందుకు అని చెప్పి ఇక చంటి సింధూరని సూటిబుట్టి మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలకి సింధూర బాధపడుతూ, చంటి సారీ చంటి, నీ మనసుని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావా? ఒక్కసారి ఇటు చూడు చంటి అని చెప్పి సింధూర చంటిని తన వైపుకు తిప్పుకుంటుంది. ఇక చంటి సింధూర వైపు చూసి, అమ్మాయి గారు కళ్ళల్లో నీళ్ళేంటమ్మాయి గారు, వద్దు, నా కోసం మీరు ఏడవద్దు, మీరెప్పుడు నవ్వుతూనే సంతోషంగా ఉండాలి అని చెప్పి చంటి తన మెడలో ఉన్న టవల్తో సింధూర కళ్ళని తుడుస్తాడు. సరే మరి భోంచేయవా? చంటి నువ్వు భోంచేయకపోతే నేను కూడా తినను అని చెప్పి ఇక సింధూర కూడా మారం చేస్తున్నట్టు మొహం పక్కకి తిప్పేసరికి ఇంకా చంటి, సరే అమ్మాయి గారు తింటాను, మీరు ఆకలికి అస్సలు ఉండలేరు, వెళ్ళండి భోంచేయండి, చక్రం బాబాయ్ అమ్మాయి గారికి భోజనం వడ్డించు అని అంటూ ఉంటే, చంటి ఈరోజు నిన్ను కొట్టాను కదా, అందుకే నా చేతులతో నేనే స్వయంగా నీకు తినిపిస్తాను, కాదంటే అని అంటూ ఉంటే దానికి చంటి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఊరుకుంటాడు. ఇక సింధూర అయితే ఒక్కొక్క ముద్దని చంటికి తినిపిస్తూ ఉంటే తన చేతికి ఉన్న గాయం చూసి చంటి, అమ్మాయి గారు ఏంటి ఇంత పెద్ద గాయం, చేతికి ఏమైంది అని అడగడంతో ఇక వెంటనే చక్రం అక్కడికి వచ్చి, రే చంటి చూడరా చూడు, అమ్మాయి గారు నిన్ను కొట్టారని ఆవిడే శిక్ష వేసుకున్నారు, చేతి మీద ఎంత గట్టిగా వాత పెట్టుకున్నారో చూడు అని చెప్పి ఇక సింధూర గురించి చక్రం చంటికి చెప్పడంతో చంటి ఒక్కసారిగా, ఎంత పని చేశారు అమ్మాయి గారు, చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, ఈ చేతులతో మళ్ళీ నేను చేయలేదని నాకు భోజనం తినిపించడానికి వచ్చారా? అసలు ఏంటి అమ్మాయి గారు మీరు ఇలా చేస్తున్నారు, ఆగండి నేను పెడతాను మీకు భోజనం అని చెప్పి చంటి భోజనం పెట్టబోతుంటే, ఎక్కడికి చంటి, భోజనం ఇక్కడే ఉంది కదా అని చెప్పి అతని చేతిలో ఉన్న ప్లేట్ని చూపిస్తూ ఉంటే దానికి సింధూర మాటలకి చంటి, అమ్మాయి గారు ఇది నేను ఎంగిల్ చేశాను, మీకు మరొక ప్లేట్ తీసుకొస్తాను అని చెప్పి చంటి వెళ్ళబోతుంటే, ఆగు చంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే అత్తమ్మ లేస్తారు, తర్వాత ఏం జరిగింది అంటే ఇదంతా చెప్తావా ఏంటి, ఏం పర్వాలేదు నేను ఈ ప్లేట్లోనే తింటాను అని చెప్పి ఇక సింధూర మారం చేస్తుంటే చంటి తను తింటున్న ప్లేట్లో నుంచి ఒక్కొక్క ముద్దని తీసి సింధూరకి తినిపిస్తుంటాడు. అలాగే సింధూర కూడా చాలా ప్రేమగా చంటికి తినిపిస్తుంది. ఇలా ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఒక్కొక్కరు ముద్దను తినిపించుకుంటూ ఉండగా చక్రం అక్కడే ఉండి, చూసావురా చంటి, అమ్మాయి గారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో, కానీ నువ్వే అమ్మాయి గారి ప్రేమని అర్థం చేసుకోక ఇట్లా అమ్మాయి గారి గురించి తప్పుగా అనుకుంటున్నావు అని చెప్పి ఇక చక్రం చంటితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో లోపల నుంచి చెంచలమ్మ, రే చంటి అని అనుకుంటూ బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా సింధూర చేతిలో ఉన్న ప్లేట్ని చంటి చేతికిచ్చేసి సైలెంట్గా లేచి పక్కకంటూ నిలబడుతుంది. ఇక సింధూర అక్కడ చూసి ఒక్కసారిగా చెంచలమ్మ, సింధూర ఏంటమ్మా ఇంకా నువ్వు నిద్రపోలేదా, ఇలా ఆరుబయట ఏం చేస్తున్నావు, మంచులో నీకు జలుబు చేస్తుంది, వెళ్ళి నిద్రపో అని చెప్పి ఇక చెంచలమ్మ సింధూరతో మాట్లాడుతూ ఉంటే సింధూర మాత్రం తన చేతిని వెనక్కి పెట్టుకొని, సరే అత్తమ్మ, ఇదిగో వెళ్ళి నిద్రపోతాను అని చెప్పి తడపడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే చెంచలమ్మ, ఏమైంది, సింధూర ఎందుకు తన రెండు చేతుల్ని వెనక్కి దాచిపెట్టుకుంటుంది, అసలు తన చేతులకి ఏమైంది అన్నట్టుగా, సింధూర ఆగు, నీ చేతికి ఏమైంది అని అడగడంతో ఒక్కసారిగా సింధూర భయపడుతుంది. ఇక చక్రం అయితే ఏం చెప్పాలో తెలియక, సింధూరమ్మ
దొరికిపోయినట్టే అన్నట్టుగా భయపడుతూ ఉంటుంది. ఇంకా చంటి అయితే వెంటనే తన చేతిలో ఉన్న కంచాన్ని కిందకి వదిలేస్తాడు. అలా కిందకి వదిలేయడంతో అక్కడి నుంచి సింధూర చిన్నగా జారుకుని వెళ్ళిపోతుంది. ఇక చెంచలమ్మ అయితే, రే చంటి, భోజనం చేసేటప్పుడు ఎలా తినాలో తెలీదా? అలా పళ్ళని కింద పడేస్తున్నావు, చూడు, అదంతా జాగ్రత్తగా ఎత్తు అని చెప్పి పక్కకి తిరిగి చూసేసరికి ఇక సింధూర కనిపించదు. ఏది సింధూర, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక చెంచలమ్మ లోపలికైతే వెళ్ళిపోతుంటుంది. ఇంతలో ఉదయాన్నే చంటి తల్లి సత్యవతి అక్కడికి వస్తుంది. సత్యవతిని దూరం నుంచి కేశవ చూసి ఈవిడ్ని ఎక్కడో చూసినట్టుంది అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. కానీ అక్కడి నుంచి లేవడు. ఇక సత్యవతి లోపలికి వచ్చి చక్రం అక్కడ ఉంటే, మా చంటి ఎక్కడ ఉన్నాడో మీకేమైనా తెలుసా అని అడగడంతో, ఓ, మీరు చంటి వల్ల అమ్మ కదా, రండమ్మా రండి, ఇక్కడ కూర్చోండి, నేను చంటిని పిలుచుకొస్తాను అని చెప్పి ఆరు బయట మంచం మీద కూర్చోపెట్టి లోపలికైతే వెళ్తాడు. ఇక లోపల చంటిని తీసుకొస్తూ ఉండగా ఇంతలో కేశవ తన పని పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళడానికి బయటకైతే వస్తుంటాడు. బయట మంచం మీద కూర్చున్న సత్యవతిని చూసి ఒక్కసారిగా కేశవ షాక్ అయిపోతాడు. సత్యవతి దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వు అని అంటూ ఉంటే ఇక వెంటనే సత్యవతి కేశవ దగ్గర నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయడానికి మొదలు పెడుతుంది. వెంటనే అట్నుంచి చంటి వచ్చి సత్యవతిని ఆపుతాడు. అమ్మా, ఏంటి నా కోసం వచ్చి నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటే ఇంతలో కేశవ అక్కడికి వచ్చి, చెప్పు, నా కొడుకు ఏమయ్యాడు? నా బిడ్డని ఏం చేసావు? ఎందుకు ఎందుకు నిజం చెప్పాల్సిన ప్రతిసారి నా నుంచి తప్పించుకొని పారిపోతున్నావు? చెప్పు, నువ్వు సత్యవతివే అని నాకు తెలుసు. ఆ రోజు నా కొడుకుని తీసుకెళ్ళింది నువ్వే, చెప్తావా లేదా అని చెప్పి కేశవ అయితే ఇక సత్యవతిని పట్టుకుని గట్టిగా నిలదీస్తుంటే పక్కన ఉన్న చంటికి ఏమీ అర్థం కాదు. ఇంతలో చెంచలమ్మ కూడా అక్కడి నుంచి బయటికి వస్తుంది. బయట జరుగుతున్న గొడవను చూసి ఏమైంది అన్నట్టుగా ఇక చెంచలమ్మ బయటకైతే వస్తుంటుంది. ఇంతలో సింధూర కూడా అక్కడికి వస్తూ ఉంటే అనుకోకుండా సింధూర కాలు జారి వాళ్ళ కళ్ళ ముందు పడిపోతుంది. సింధూర అలా పడిపోవడంతో సత్యవతి అలాగే చంటి కేశవ అమ్మ సింధూర అనుకుంటూ పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళేసరికి సింధూర తన దెబ్బల్ని తుడుచుకుని పైకి లేస్తూ ఉండగా తన మెడలో ఉన్న తాళి బయటపడుతుంది. ఇక తాళి అలా బయటపడడంతో ఒక్కసారిగా చెంచలమ్మకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. సింధూర మెడలో ఉన్న తాళి చూసి చెంచలమ్మ, సింధూరా మెడలో తాళేంటి అని అడగడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక చంటి అయితే చాలా అమాయకంగా, అమ్మాయి గారు, మీరు ఈ తాళిని ఆ రోజే తీసేస్తా అన్నారు కదా, కానీ ఇంకా మీ మెడలోనే పెట్టుకున్నారేంటి అని అందరి ముందు అడిగేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళకేమీ అర్థం కాదు. ఇక కేశవ అయితే, రే చంటి, తాళేంటి, అది తీసేయడమేంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగడంతో చెంచలమ్మ, సింధూర, ఏంటి ఏంటి తాళి, నిజం చెప్తావా లేదా అని అడగడంతో ఇక పక్కన ఉన్న చంటి, పెద్దమ్మగారు, ఆ తాళి, అది ఆ తాళి కట్టింది నేనే పెద్దమ్మగారు, కానీ అది ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఏదో అప్పుడు అమ్మాయి గారు ప్రాణాలు కాపాడడం కోసం ఆ తాళిని అమ్మాయి గారి మెడలో కట్టవలసి వచ్చింది. కానీ అమ్మాయి గారు ఈ తాళిని ఆ రోజే తీసేస్తా అన్నారు, తీయకుండా ఇంకా మెడలోనే దాచుకున్నారు. ఆగండి ఆగండి పెద్దమ్మగారు, ఈ తాళిని నేనే తీసేస్తాను అని చెప్పి ఇక చంటి అయితే సింధూర మెడలో తాళిని తీయబోతుంటే సింధూర ఒక్కొక్క అడుగుని వెనక్కి వేసి, వద్దు వద్దు, నా తాళిని తీయద్దు అని చెప్పి చంటిని దూరంగా నెడుతుంది. ఒక్కసారిగా చెంచలమ్మకి ఏమీ అర్థం కాదు. అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఒరేయ్ బసవ అని గట్టిగా అరవడంతో ఇక బసవ ఒక పెద్ద గన్నుని తీసుకొచ్చి చెంచలమ్మకి ఇస్తాడు. ఇక బసవ చంటిని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. అది చూసిన సత్యవతి, ఆగండి ఆగండి, నా బిడ్డని ఏమీ చెయ్యొద్దు అని ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది. అసలు ఎంత ధైర్యంరా, నా కోడలి మెడలోని తాళి కడతావా అని చెప్పి ఇక చెంచలమ్మ అయితే చంటిని నిలదీస్తూ ఉంటే ఆ మాటలకి చంటి, అమ్మగారు, నేను ఇదంతా కావాలని చేయలేదు అమ్మగారు, నన్ను
నన్ను క్షమించండి అని చెప్పి ఇక చెంచలమ్మని ప్రాధేయపడుతుంటే చెంచలమ్మ మాత్రం చంటిని చంపే తీరుతాను అన్నట్టుగా గన్ను ఎక్కుపెడుతుంది. అక్కడే ఉన్న సత్యవతి నోరు విప్పి, చంపేండి అమ్మగారు, చంపేండి, మీ కన్న కొడుకునే చంపేండి, మీ కన్న కొడుకుని చంపేసి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న కేశవ, చెంచలమ్మ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక సింధూరకైతే నోటి నుంచి మాట రాదు. అలానే ఆశ్చర్యంగా చూస్తుంది. కేశవ సత్యవతిని చూసి, ఏం మాట్లాడుతున్నావు సత్యవతి? చంటి మా బిడ్డేంటి అని అంటుంటే, అవును అవునయ్య గారు, ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాను. ఎందుకంటే వాడికి ప్రాణగండం ఉంది, వాడి మీద ఎన్నో కళ్ళున్నాయి. వాడి ప్రాణాలని కాపాడడం కోసమే ఈ నిజాన్ని దాచిపెట్టాను. ఆ రోజు అమ్మగారి పొత్తిళ్లలో తీసుకెళ్లిన బిడ్డ ఎవరో కాదు, ఇదిగో ఈ చంటినే అని చెప్పి ఇక సత్యవతి అందరి ముందు చెంచలమ్మ కొడుకు చంటినే అన్న నిజాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో చంటితో సింధూర పెళ్ళిని రంగరంగ వైభవంగా జరిపిస్తున్న చెంచలమ్మ కథలో కొత్త మలుపే తిరగబోతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.